హలో హాయ్ అందరికీ ఈరోజు మీకు అందరికీ యూజ్ అయ్యే ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. వీడియో చూసేసేయండి. తమ్నేల్లో చూసారు కదా, ఇది బేగం బజార్ అనమాట. బేగం బజార్లో దొరకని వస్తువు ఏదన్నా ఉంది అని అంటే నాకు చెప్పండి. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోట దొరుకుతుంది. ఇది మొత్తం షాపింగ్కి సంబంధించింది, లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్స్ కానీ, లేకపోతే ఇంకా మంచి మంచి ఫ్లవర్స్ కానీ, లేకపోతే టప్పర్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి మనకైతే డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది అనమాట. పెద్ద పెద్ద షాప్లో వెళ్ళి తీసుకుంటే అక్కడే అది మంచి కాస్ట్ మంచి క్వాలిటీ కనబడింది అంటే నో, అది ఏముండదు. ప్రతి ఐటెం ఇక్కడ నుంచి తీసుకెళ్లే షాప్స్ అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకుంటారు. బిజినెస్ ఫీల్డ్లో ఉండాలి, బిజినెస్ నేను మంచిగా రన్ చేసుకోవాలి, నేను బిజినెస్ పెట్టుకోవాలి అని అంటే మాత్రం ఇక్కడ నుంచే మనకైతే వెళ్తుంటాయి అనమాట. నేను షాప్ పెట్టినప్పుడు నేను ఒక చోట కొన్ని వస్తువులు అయితే ఒక చోట కొన్ని ఇయర్స్ వరకు తీసుకున్నాను. తను అస్సలు ప్రైస్ తగ్గించేవాడు కాదు. ఇక వద్దురా బాబు అనేసి అయితే నేను వేరే షాప్కి అయితే షిఫ్ట్ అయ్యాను. తన దగ్గర వర్క్ చేసిన అతను ఇంకో చోట షాప్ అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడనమాట. తను లాక్డౌన్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అయితే బిజినెస్ స్టార్ట్ చేశాడంట. ఇంకా తన అడ్రస్ తెలుసుకున్న తర్వాత భయ్యా మా దగ్గరికి రండి అని మా హస్బెండ్ కాల్ చేస్తే మేమైతే అక్కడికి వెళ్ళాము. ఎంత మంచిగా ఇస్తాడంటే రిసీవింగ్ కానీ మాట విధానం కానీ, భయ్యా ఇంతకి ఇవ్వండి అంటే ఇంతకే ఇస్తాడు. మనం అందరం కూడా కష్టపడి ఒక మెట్టు పైకి ఎక్కాలి అనుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా మనకు రీజన్గా ఇచ్చినప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్తాం. కాబట్టి నేను ఇప్పుడు అయితే వెళ్ళట్లేదు. 3-4 ఇయర్స్ నుంచి నేను అక్కడి నుంచే తెచ్చుకుంటున్నాను. ప్రతి ఐటెం కూడా మనం అనుకుంటాం పెద్ద పెద్ద గ్లాస్ మేడల్లో ఉండి రిసీవింగ్ అలా సెక్యూరిటీ ఉన్న షాప్లో క్వాలిటీ ఉంటుంది, బాగుంటుంది. అది రాంగ్. ఇక్కడ నుంచే ప్రతి ఐటెం అయితే వెళ్తుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా నెయిల్ పాలిష్ వైజ్ కానీ, బ్యాంగిల్స్ వైజ్ కానీ, జ్యువెలరీ వైజ్ కానీ ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటే మెయిన్ వచ్చేసి బేగం బజార్ అనమాట. ఈ సిస్టర్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. తను ఫస్ట్ వేరే చోట చేస్తుంటే ఇక్కడికి అయితే వచ్చిందనమాట. మేము షాక్ అయ్యాం, ఏంటి మీరు ఇక్కడ చేస్తున్నారా అంటే అవును నేను ఇక్కడికి వచ్చాను, ఈ బ్రదర్ ఇక్కడికి ఇన్వైట్ చేశాడని. సో తనతో కూడా నాకు మంచి పరిచయం ఉందనమాట. ఇక్కడ ఉన్న పర్సన్ అయితే ఇప్పుడు లేడనమాట. ఈ యజమాని ఎక్కడో ఉన్నాడు. నన్ను కెమెరాలో చూసి నాకు మంచి రీజనబుల్ బడ్జెట్లో ఇచ్చాడనమాట. మేము ఎప్పుడు వెళ్ళినా నేను మా హస్బెండ్ అయితే ప్రతి ప్రోడక్ట్ తేవడానికి నేను తనతోనే వెళ్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే ఫుల్ ట్రాఫిక్, సిగ్నల్స్, ఫుల్ రష్ ఉంటుంది. అండ్ ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి చాలా తక్కువగా ఉంది రష్. ఈజీగా అయితే వెళ్ళగలిగాము. మీరు చూస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది. చూసారు కదా, ప్రతి ఐటెం అండి, ఒక్క ఐటెం అని కాదు. నేను ఎన్ని వీడియోస్ తీస్తూ ఉన్నాను అని అంటే ప్రతి ఒక్కటి కూడా ఇంకా తీయొచ్చు. బట్ కాకపోతే మళ్ళీ నేను నా షాప్కి వచ్చి షాప్ అయితే చూసుకోవాలి కాబట్టి ఇంకా నేను అన్నీ అయితే కవర్ చేశాను. ఇక్కడ బ్యూటీ ప్యారడక్ట్ అంటే నా మేకప్ సంబంధించింది మస్తు క్వాలిటీ ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే నిజంగా అక్కడికి వెళ్ళినాం అనుకో షాప్లోకి, అక్కడే ఇంకా అన్నీ తీసుకోవాలనిపిస్తాయి. వెళ్ళిన ప్రతిసారి మేకప్ సంబంధించి కొన్ని మంచి మంచి ప్రోడక్ట్స్ కానీ, బ్రషెస్ కానీ నేనైతే ఇవన్నీ చూస్ చేసుకుంటా. మంచిగా ఇస్తారు వాళ్ళు. ఇప్పుడైతే 2 బ్రదర్స్ అయితే అక్కడ లేరనమాట. ఇప్పుడు ఇంకా వేరే పనుల మీద వెళ్తుంటారు కదా. చూసారు కదా, ఇవన్నీ ఏంటి అని అంటే ఇక్కడ నేను బైక్ సాక్స్ అయితే, మనం బైక్ నడుపుతున్న హ్యాండ్ బ్లాక్ అవుతాయి కదా, ఆ సాక్స్ అయితే నేను ఈ షాప్లో తీసుకున్నాను. మా ఆయనకు దొరికాయంట, చాలా బాగున్నాయి. ఎందుకంటే బండి మీద వెళ్తున్నప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది, ఖచ్చితంగా హ్యాండ్ బ్లాక్ అయిపోతాయి మనం బయటికి వెళ్ళినప్పుడు. కాబట్టి అవి కూడా మేము తీసుకున్నాము. ఇవి ఏంటి అని నేను అడిగాను. హ్యాండ్కా మెడక అంటే హ్యాండ్కా అని చెప్పాడు. సో మెడకు కూడా అని చెప్పినట్టు నాకు ఐడియా ఉంది. చూసారు కదా గొలుసులు ఎంత దగదగా మెరుస్తున్నాయో. ఇవైతే ఇంకా ఎంత ప్రైస్ అని నేనైతే ఏం అడగలేదు. ఎందుకనంటే ఇంకా బిజినెస్ ఫీల్డ్ అంటే వేరే షాప్ పెడతారు కదా మనకు, బ్యాంగిల్ షాప్ అలాంటి షాప్లలో ఇవైతే బాగా మ్యాచింగ్ సెంటర్కి సంబంధించి క్లాత్ ఇట్లా ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ప్రతిదీ కూడా బండల్ వైజ్గా తీసుకున్నప్పుడు మంచి రీజనబుల్ బడ్జెట్లో మనకి ఇస్తాడు. అయితే నేను అడిగాను వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకోండి సిస్టర్, బట్ చెప్పలు ఇప్పేసి తీసుకోండి అన్నారు. ఇక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు వీడియోస్ తీయడానికి అయితే మంచిగా సహకరిస్తారు. మీరు తీసుకోండి మేడం అనే చెప్తారు, వద్దని అయితే ఎవ్వరు చెప్పరు. ఇంకా ఇదే కాదు, నేను లాస్ట్ టైం బెల్ట్ తీసుకున్నాను, బెల్ట్ షాప్ కూడా వెళ్ళాను అనమాట. మంచి రీజనబుల్ బడ్జెట్లో మంచి క్వాలిటీ వైజ్ లాస్ట్ టైం తీసుకున్నాను. కానీ అప్పుడు నేను వీడియో తీయలేదు. ఏంటంటే బద్ధకం, మన కొన్ని ఒక్కొక్క చోటుకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మన బుర్ర పని చేయదంటారు కదా, అట్లా అవుతుంది అనమాట. కానీ ఆ వెళ్ళిన ప్రతిసారి నేను ఎన్నో వీడియోస్ తీయొచ్చు, బట్ ఈసారి మాత్రం కొన్ని వీడియోస్ అయితే కవర్ చేశాను మీకోసం. మీరు ఒకవేళ బిజినెస్ పర్పస్ అయ్యి వెళ్ళాలనుకున్నా, లేకపోతే మామూలుగా తీసుకోవాలనుకున్నా కూడా చాలామందికి తెలిసిన ప్లేస్ బేగం బజార్. బేగం బజార్కి వెళ్తే రీజనబుల్ బడ్జెట్లో తీసుకోవచ్చు, మనకు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక్కడ నేను హ్యాండ్ గ్లౌజులు అయితే తీసుకున్నాను. నేను షార్ట్ వీడియోలో పెడతాను హ్యాండ్ గ్లౌజులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అప్పుడు మీరు చూసి మీరు కూడా వెళ్ళి అక్కడ సెర్చ్ చేసి తెచ్చుకోండి. ఇక్కడ వడ్డానాలు అయితే ఇది 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ చెప్పాడు అనిపించింది. బట్ నేను తీసుకుంటే కొంచెం తక్కువ ఇచ్చునేమో అనిపించింది. నేను వీడియో పర్పస్ వెళ్ళాను కాబట్టి నాకు వీడియోలో చెప్తున్నాడు అంకుల్. పైన ఇంకొక ఫ్లోర్లో కూడా ఉన్నాయి.
పైన ఇంకా వేరే వేరే మోడల్స్ ఉన్నాయి, చైన్స్ కానీ లేకపోతే ఇయర్ రింగ్స్ కానీ, ఇలా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉంది మేడం అని చెప్తున్నాడు. నేను బ్యాంగిల్స్ దగ్గర నుంచి వీడియో తీసుకోవచ్చా నేను తను అడిగాను. ఓకే మ్యామ్ తీసుకోండి అన్నాడు అనమాట. చూసారు కదా బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో, 350 నుంచి స్టార్ట్ అన్నాడు అనమాట. మంచిగా ఉన్నాయి, మంచి 1 గ్రామ్ గోల్డ్ అంటే ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. ఇంకా మనం ఏమన్నా బార్గన్ చేసినా కూడా మనం బెండల్ వైజ్గా తీసుకుంటున్నప్పుడు కంపల్సరీ వాళ్ళు తగ్గించడానికే చూస్తారు. చూసారు కదా ఎంత బాగున్నాయి. ఇన్ కేస్ ఇంకా వేరే షాప్కి వెళ్ళినప్పుడు జ్యువెలరీ వైజ్ నేనైతే తీసుకుందామని చూస్తున్నాను, ఎందుకంటే అప్పుడు కూడా మీకు షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి చూస్తాను. చూసారు కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని రకాల్స్ ఉన్నాయో, మంచి మంచి స్టోన్స్ తోటి అయితే చాలా బాగున్నాయి. మ్యారేజెస్ కానీ లెహంగాస్ మీద కానీ ఇక్కడ మొత్తం ఈ సెక్షన్లో మ్యాక్సిమం బ్యాంగిల్సే ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్లో ఉన్నాయి అనమాట. ఈ వీడియో అంతా ఒక్కొక్కటి తీస్తే మనకైతే లెంత్ అయితే అస్సలు సరిపోదు అనిపించింది. చూసారు కదా ప్రతి బాక్స్లో ఫుల్ రకాలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జ్యువెలరీ కొంచెం బాగా అనిపించింది నాకు, చాలా హెవీగా కూడా ఉంది, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. మన పెళ్ళిళ్ళకి అకేషన్స్కి అయితే ఇలాంటి జ్యువెలరీస్ అయితే బాగుంటాయి అనిపించింది నాకు. దాని ప్రైస్ వచ్చేది 3500 అలా చెప్పాడు. బట్ మనము ఇంకా హోల్సేల్ ప్రైస్లో కొంచెం బెటర్గా సేల్ చేసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ తగ్గిస్తారు వాళ్ళు, అంత డిమాండింగ్ అయితే ఉండదన్నమాట. నా వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుంటాను. అలా మీకు వీడియోస్ రావాలంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా బయట చాలా వీడియోస్ అయితే తీయడానికైతే ఇంకా టైం ఉంది, బట్ కాకపోతే మా ఆయన డ్యూ టైం అవుతుంది కాబట్టి నేను బయటకు వచ్చేసాను. చూసారు కదా ఎన్ని రకాల, అసలు 2 కళ్ళు చాలా, ఒక షాప్లోకి వెళ్ళామంటే మనకు టైమే సరిపోదు. ఇంకా బయటకైతే వచ్చేసాను అనమాట నేను. చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో. తను అడుగుతున్నాడు ఏమైనా కావాలా అమ్మా అని అడుగుతున్నాడు. లేదు జస్ట్ వీడియో తీసుకుంటున్నాను అని చెప్పాను. చూసారు కదా ఇక్కడ కూడా అన్ని అది ప్రతి ఒక్క షట్టర్లో ఒక్కొక్క ఐటెం దొరుకుతుంది. నువ్వు వెళ్ళినావంటే నీకు 2 కళ్ళు సరిపోవు, తిరుగుతున్నంతసేపు అసలు ఎన్ని రకాల ఐటమ్స్ కనిపిస్తాయి తెలుసా. ఎంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి. ఇక్కడ ఉన్న షాప్ నాకు ఈ షాప్ అయితే పెద్ద నచ్చదు, ఎందుకంటే అమ్మాయి ఉంటుంది, వాళ్ళు రీజనబుల్గా అయితే ఏమి ఇయ్యరు, ఈమెకు కొంచెం అటు ఇటే ఉంటుంది. నేను అందుకని లోపలికి అయితే వెళ్ళలేదనమాట. ఇంకా వేరే షాప్, జెంట్స్ ఉన్న షాప్లో చాలా రీజనబుల్గా ఇస్తారు. అబ్బా ఇది మాత్రం నిజం, అమ్మాయిల కష్టాన్ని అర్థం చేసుకుంటారు వాళ్ళు. అడిగిన అమ్మాయిల కంటే అబ్బాయిలు బెటర్ అని నా ఫీలింగ్. అంటే బిజినెస్ పర్పస్ చూసుకుంటే నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే అడగగానే కొన్నిసార్లు కండిషన్ అన్నా కానీ సరే అమ్మా తీసుకోండి అనే వాళ్ళే ఉంటారు. ఇంకా మొత్తానికైతే నేను బయటకైతే వచ్చేసాను అనమాట. చూసారు కదా ఎంత రష్ ఉందో. నేను వెళ్ళేటప్పుడు ఇంత రష్ లేదు, ఇంకా మామూలుగా బయటికి రాగానే ఇంత రష్గా ఉంది. ఇదే కాదు ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి ఇలా ఉంది, కానీ మామూలు డేస్లో అసలు అడుగు తీయరాదు. ఇంకా అప్పటికి మా ఆయన బండి తీసుకొని బయటకు వచ్చాడు, అది నేను చూసుకోకుండా ముందుకైతే వెళ్ళాను అనమాట. ఇంకా మా ఆయన కేక్ వేసి నన్ను అయితే పిలిచాడు, ఇంకా నేను వచ్చి బండి అయితే ఎక్కేసాను అనమాట. చూసారు కదా ఎంత రష్గా ఉందో. ప్రతి ఐటెం అండి ఎంత బాగా దొరుకుతుందంటే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ప్రతిదీ కూడా, బ్యాగ్స్ కూడా, ప్రతి ఐటెం ఎనీవేర్ కావాలి, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరకాలి, నాకు ఇక్కడ అయితే బాగుంటుంది అనిపిస్తే. తెలియని వాళ్ళు ఉండొచ్చు, నేను కూడా చాలా డేస్ తర్వాత నాకు తెలిసింది హైదరాబాద్లో ఉన్నా కూడా. కాబట్టి మీకు ఒకవేళ ఇవి చూసారు కదా డెకరేటివ్, ఇప్పుడు మంచిగా వీడియోస్లో బాగా పడాలి బ్యాక్గ్రౌండ్ అంటే అలాంటి ఫ్లవర్ డెకరేషన్, లీఫ్ డెకరేషన్ ఇలాంటివన్నీ చేసుకోవడానికి బాక్స్, ఇవన్నీ కొంచెం ట్రావెల్లో బ్యాగ్స్ యూజ్ అవుతాయి. ఇంకా టిక్లీలు అయితే చాలా తక్కువనే ఉంటాయి కాబట్టి పెట్టాలని ఆశ ఉన్నా కూడా, బట్ మన దగ్గర మనీ ఉండాలి. మనం బిజినెస్ పర్పస్ వెళ్ళాలంటే మన దగ్గర ఫస్ట్ అమౌంట్ ఉంటేనే ఏదైనా చేయగలమంటే. ఆశ చాలా ఉంది, మన దగ్గర అమౌంట్ లేదు కాబట్టి నేను జ్యువెలరీ సేల్ చేశాను అండ్ శారీస్ ఇలా కొన్ని మధ్యలో ఆగిపోయాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో